కంగ్రాట్స్ విజయ్. థ్యాంక్ యూ సార్. సో ఎన్ని ఆఫర్ లెటర్లు వచ్చినాయి? ఇప్పుడైతే ఒకటి ఉంది సార్, ఇంకో రెండు ఎక్స్పెక్టెడ్. ఓకే, సో వస్తాయని నమ్మకం ఉందా? ఓకే, సో ఓకే, ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసావా? అంటే 4 months బ్యాక్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆపర్చునిటీస్, ఇప్పుడు నీ చేతిలో ఆల్మోస్ట్ 3 ఆఫర్ లెటర్స్ ఉన్నాయి. సో ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేసావా? నేనైతే ఫస్ట్ జాయిన్ అయినప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. జస్ట్ వచ్చి నార్మల్గా అంటే 12లో పాస్డ్ అవుట్ అయిన తర్వాత నేను కూడా అమీర్పేటలో కోర్సెస్ చేసి అదంతా అయిన తర్వాత నేను తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా ఇంటర్వ్యూస్ అన్నీ ఫేస్ చేసిన తర్వాత, కానీ ఒకసారి మెయిల్ చూసిన తర్వాత ఒక కాంటాక్ట్ అవుదామని చెప్పి వచ్చాను ఇన్స్టిట్యూట్కి. అయితే అది డీటెయిల్స్ అన్ని తెలుసుకున్న తర్వాత ఒకసారి జాయిన్ అయ్యి చూద్దాం అనిపించింది. అయితే ఫస్ట్ నాకు అప్పుడు హోప్ లేదు, జాబ్ వస్తుందనే నాకు అసలు హోప్ లేదు అప్పుడు. అయితే సరే ఇది కూడా ఒకసారి చూద్దామని చెప్పి వచ్చాను. వచ్చిన తర్వాత అప్పుడు నేను కొంచెం దాని నుంచి అది హోప్ క్రియేట్ అవ్వడానికి నాలో నేను కొంచెం ఆ పొటెన్షియల్ పెంచుకోవడానికి నాకు చాలా హెల్ప్ అయింది ఇది. అయితే చాలా ఇక్కడికి వచ్చిన తర్వాత నేర్చుకున్నాను చాలా. అయితే సార్ వాళ్ళ సపోర్ట్, అలాగే ఇక్కడ మనకి ప్రాక్టికల్గా ఉండే టైం కానీ బయట ఎక్కడ ఉండకపోవచ్చు నాకు తెలిసి. క్లాస్ అయిన తర్వాత మనకి అంతా ఈవినింగ్ వరకు ప్రాక్టీస్ చేసుకోవడానికి మనకి చాలా టైం ఉంటుంది. ఇక్కడ ఏం డౌట్స్ అటువంటి క్లారిఫై చేయడానికి మనకి సార్స్ ఇప్పుడు అవైలబుల్గానే ఉంటారు. సో ఇప్పుడైతే ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నమాట. 4 months వరకు ఐఎమ్ నథింగ్, నౌ ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్ విత్ 3 ఆఫర్ లెటర్స్. సో ఆ డిఫరెన్స్ ఏంటి? ఐ మీన్ ఆల్మోస్ట్ 3 years నువ్వు స్ట్రగుల్ అయ్యావు జాబ్ లేకుండా, ఇప్పుడు వచ్చిన 4 monthsలో ఆల్మోస్ట్ నేను రేపు వచ్చే ఆఫర్ లెటర్ 3 ఆఫర్ లెటర్స్ అయితే. సో ఆ డిఫరెన్స్ ఏంటి? డిఫరెన్స్ అంటే అప్పుడు నేను అంటే గైడెన్స్ లేదు, ప్లస్ ఇంకా ఎవరు అంటే ఏదో అందరిలాగే ఇంకా ఏదో నేర్చుకుందాం, ఇంకా కోర్సెస్ చేసి అది చేసి ఇంటర్వ్యూస్ అటెండ్ అవుదాం ఆ వ్యూలోనే ఉండేవాడిని. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అప్పుడు తెలిసింది నాకు. జాబ్ ఉండాలి, సొసైటీలో ఇది వాల్యూడ్గా ఉండాలి అంటే అప్పుడు తర్వాత మెల్లగా వర్క్ చేయడం మొదలుపెట్టాం. అందరూ నా బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ. సార్ కూడా చాలా సపోర్ట్ ఇచ్చేవారు, అన్నీ జనరల్గా అన్నీ బాగా ఉండేది సార్ దగ్గర సపోర్ట్. అలా మేము కూడా చెప్పిన వర్క్ అలా కంప్లీట్ చేస్తూ ఉండేవాళ్ళం. సమ్వాట్ దాని నుంచి బయటపడడానికి చాలా టైం తీసుకుంది నాకు. సో ఎనీథింగ్ ఎల్స్ యూ వుడ్ లైక్ టు షేర్ టు ద పీపుల్? ఎవరైతే జాబ్ లేకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి నువ్వు బిఆర్ ఇన్ఫోటెక్ గురించి సజెషన్ ఏంటి? బిఆర్ ఇన్ఫోటెక్ ఓకే, నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి ఏదైతే దీని ఒక బ్రిడ్జ్లో చెప్పొచ్చు అనమాట. అంటే బిఫోర్ జాబ్ ఆఫ్టర్ జాబ్ మధ్యలో ఇది ఒక బ్యారియర్ లాంటిది అనమాట. మీరు ఇక్కడికి వచ్చి వర్క్ చేసి సబ్జెక్ట్ నేర్చుకోండి, జాబ్ సంగతి కాదు. సబ్జెక్ట్ నేర్చుకుంటే 3 కాదు 6 అయినా 10 అయినా ఆఫర్స్ వస్తాయి. కానీ ఇక్కడికి వచ్చి వర్క్ చేయండి, సబ్జెక్ట్ నేర్చుకోండి, సార్ వాళ్ళ గైడెన్స్ ఎప్పుడూ ఉంటుంది మీకు. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ విజయ్, థ్యాంక్స్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్.